అధ్యయన శాస్త్రాలు. నీటిలో ధ్వని వేగం కొలిచే సాధనం హైడ్రోఫోన్. నీటిలో ధ్వని వేగం కొలిచే సాధనం హైడ్రోఫోన్. వాయు సాంద్రత కొలిచే సాధనం డెసిమీటర్. రెండవది వాయు సాంద్రత కొలిచే సాధనం డెసిమీటర్. మూడవది పొటెన్షియల్ తేడాను కొలిచేది వోల్ట్మీటర్. మూడవది పొటెన్షియల్ తేడాను కొలిచేది వోల్ట్మీటర్. నాలుగవది మిక్కిలి చిన్న దూరాలను కొలిచేది మైక్రోమీటర్. మిక్కిలి చిన్న దూరాలను కొలిచేది మైక్రోమీటర్. ఐదవది వాతావరణంలో ఎత్తు కొలిచే సాధనం ఆల్టిమీటర్. వాతావరణంలో ఎత్తు కొలిచే సాధనం ఆల్టిమీటర్. ఆరవది రాడార్, రేడియో డిటెక్షన్ అండ్ రేంజింగ్. రాడార్, రేడియో డిటెక్షన్ అండ్ రేంజింగ్. ఏడవది సోనార్, సౌండ్ నావిగేషన్ అండ్ రేంజింగ్. సోనార్, సౌండ్ నావిగేషన్ అండ్ రేంజింగ్. ఎనిమిదవది యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిగా మార్చేది. యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిగా మార్చేది డైనమో. తొమ్మిదవది నీటిలో మునిగిపోయిన వస్తువులు గుర్తించేది సోనార్. నీటిలో మునిగిపోయిన వస్తువులు గుర్తించేది సోనార్, సౌండ్ నావిగేషన్ అండ్ రేంజింగ్. పదవది విద్యుత్ అయస్కాంత తరంగాలు ఉపయోగించి దూరపు వస్తువుల ఉనికిని గుర్తించేది రాడార్. విద్యుత్ అయస్కాంతపు తరంగాలు ఉపయోగించి దూరపు వస్తువుల ఉనికిని గుర్తించేది రాడార్. 11వది నీటి అడుగున వస్తువులు చూడడానికి ఉపయోగపడే సాధనం. నీటి అడుగున వస్తువులు చూడడానికి ఉపయోగపడే సాధనం హైడ్రోస్కోప్. 12వది పీడన వ్యత్యాసాలు గుర్తించేది కీమోగ్రాఫ్. పీడన వ్యత్యాసాలు గుర్తించేది కీమోగ్రాఫ్. 13వది సముద్రాల లోతు కొలిచే సాధనం ప్యాథోమీటర్. సముద్రాల లోతు కొలిచే సాధనం ప్యాథోమీటర్. 14 అత్యల్ప ఉష్ణోగ్రతలు కొలిచే థర్మామీటర్ క్రయోమీటర్. 15వది స్వల్ప విద్యుత్ ప్రవాహాన్ని కొలిచేది లేదా గుర్తించేది గాల్వనోమీటర్. స్వల్ప విద్యుత్ ప్రవాహాన్ని గుర్తించేది గాల్వనోమీటర్. 16 కాంతి జనకాల తీవ్రత పోల్చేది ఫోటోమీటర్. కాంతి జనకాల తీవ్రత పోల్చేది ఫోటోమీటర్. 17 వాయు పీడనం కొలిచే సాధనం మానోమీటర్. వాయు పీడనం కొలిచే సాధనం మానోమీటర్. 18 అధిక ఉష్ణోగ్రతలు, సూర్యుడి దగ్గర లాంటి ఉష్ణోగ్రతలు కొలిచేది ఫైరోమీటర్. 19 అణుధార్మికత కొలిచే సాధనం రేడియోమీటర్. అణుధార్మికత కొలిచే సాధనం రేడియోమీటర్. 20వది సముద్రంలో నౌక ఏ రేఖాంశం మీద ఉందో తెలిపేది టెలిమీటర్. సముద్రంలో నౌక ఏ రేఖాంశం మీద ఉందో తెలిపేది టెలిమీటర్. 21వది పదార్థ వక్రీభవన గుణకాలను కొలిచేది రిఫ్రాక్టోమీటర్. పదార్థ వక్రీభవన గుణకాలను కొలిచేది రిఫ్రాక్టోమీటర్. 22 ఉప్పు ద్రావణాల సాంద్రత కొలిచేది శాలినోమీటర్. ఉప్పు ద్రావణాల సాంద్రత కొలిచేది శాలినోమీటర్. 23 గాలి ఇతర వాయువుల సాంద్రత భారం కొలిచేది గాలి ఇతర వాయువుల సాంద్రత భారం కొలిచేది ఎయిరోమీటర్. 24 పొటెన్షియల్ తేడా కొలిచేది వోల్ట్మీటర్. పొటెన్షియల్ తేడా కొలిచేది వోల్ట్మీటర్. 25 పాల స్వచ్ఛతను తెలియజేసేది లాక్టోమీటర్. పాల స్వచ్ఛతను తెలియజేసేది లాక్టోమీటర్. 26వది వాతావరణ పీడనం కొలిచేది భారమితి బారోమీటర్. వాతావరణ పీడనం కొలిచేది భారమితి బారోమీటర్. గాలి వేగాన్ని కొలిచేది ఎనిమోమీటర్. గాలి వేగాన్ని కొలిచేది ఎనిమోమీటర్. 28 గుండె స్పందనను రేఖాయుతంగా నమోదు చేసేది కార్డియోగ్రామ్. గుండె స్పందనను రేఖాయుతంగా నమోదు చేసేది కార్డియోగ్రామ్. 29 పదార్థపు కిలోరిఫిక్ విలువను కనుగొనేది బాంబు కిలోరీమీటర్. పదార్థపు కిలోరిఫిక్ విలువను కనుగొనేది బాంబు కిలోరీమీటర్. 30వది వేగంగా కదిలే వస్తువులను ఆగి ఉన్నట్లు చూడడానికి సాధనం. వేగంగా కదిలే వస్తువులను ఆగి ఉన్నట్లు చూడడానికి సాధనం స్ట్రాబోస్కోప్. స్ట్రాబోస్కోప్. 31 నుంచి అధ్యయనాలు. దేని అధ్యయనం ఎలా చేస్తారనేది. 31 విటీకల్చర్, ద్రాక్ష తోటల పెంపకం. విటీకల్చర్ అంటే ద్రాక్ష తోటల పెంపకం. ఇది ఆల్రెడీ టెట్లో ఇచ్చిన బిట్టు. 32 ఫ్లోరికల్చర్, పూల మొక్కల పెంపకం. ఫ్లోరికల్చర్, పూల మొక్కల పెంపకం. 33 హార్టికల్చర్, ఉద్యానవనము మొక్కల పెంపకం. హార్టికల్చర్, ఉద్యానవనం మొక్కల పెంపకం. 34 టిష్యూ కల్చర్, పరీక్ష నాళికలో మొక్కలు పెంచే విధానం. టిష్యూ కల్చర్, పరీక్ష నాళికలో మొక్కలు పెంచే విధానం. 35 ఆక్వాకల్చర్, రొయ్యల పెంపకం. ఆక్వాకల్చర్, రొయ్యల పెంపకం. 36 ఎక్వాకల్చర్, మంచినీటి చేపల పెంపకం. ఎక్వాకల్చర్, మంచినీటి చేపల పెంపకం. 37 మారీకల్చర్, ఉప్పునీటి చేపల పెంపకం. మారీకల్చర్, ఉప్పునీటి చేపల పెంపకం. 38 ఫిసికల్చర్, చేపల పెంపకం. ఫిసికల్చర్, చేపల పెంపకం. 39 ఎపీకల్చర్, తేనెటీగల పెంపకం. ఎపీకల్చర్, తేనెటీగల పెంపకం. 40వది వర్మీకల్చర్, వానపాముల ఎరువు తయారీ. వర్మీకల్చర్, వానపాముల ఎరువుల తయారీ. 41 అర్బోరికల్చర్, కూరగాయల మొక్కల సాగు. అర్బోరికల్చర్, కూరగాయల మొక్కల సాగు. 42 సిల్వీకల్చర్, కలపనిచ్చే మొక్కల అభివృద్ధి.
సిల్వికల్చర్, కలపనిచ్చే మొక్కల అభివృద్ధి. 43 సెరికల్చర్, పట్టు పురుగుల పెంపకం. సెరికల్చర్, పట్టు పురుగుల పెంపకం. ఇవి అధ్యయనాలు. ఇంకా అధ్యయనాలు ఉన్నాయి, ఇవన్నీ నేర్చుకోవాలి. 44 ఒడెంటాలజీ, దంతాల అధ్యయనం. ఒడెంటాలజీ, దంతాల అధ్యయనం. 45 ఆస్టియాలజీ, ఎముకల అధ్యయనం. ఆస్టియాలజీ, ఎముకల అధ్యయనం. ఆర్థోపెడిక్స్ అని కూడా అంటారు. 46 క్రానియాలజీ, మెదడులో ఎముకల గురించి అధ్యయనం. క్రానియాలజీ, మెదడులో ఎముకల గురించి అధ్యయనం. 47 హైజీన్, ఆరోగ్యం, దాని సంరక్షణ తెలిపే విజ్ఞానం. 48 ఎంబ్రియాలజీ, పిండాభివృద్ధి అధ్యయనం. ఎంబ్రియాలజీ అంటే పిండాభివృద్ధి అధ్యయనం. 49 పాథాలజీ, వ్యాధుల అధ్యయన శాస్త్రం. పాథాలజీ అంటే వ్యాధుల అధ్యయన శాస్త్రం. 50 జెరంటాలజీ, వృద్ధాప్యంలో వ్యాధుల అధ్యయనం. జెరంటాలజీ, వృద్ధాప్యంలో వ్యాధుల అధ్యయనం. 51 హెపటాలజీ, కాలేయ సంబంధ వ్యాధుల అధ్యయనం. హెపటాలజీ, కాలేయ సంబంధ వ్యాధుల అధ్యయనం. 52 గైనకాలజీ, స్త్రీ సంబంధ వ్యాధుల అధ్యయనం. స్త్రీ సంబంధ వ్యాధుల అధ్యయనం గైనకాలజీ. 53 హెమటాలజీ, రక్తానికి సంబంధించిన వ్యాధుల అధ్యయనం. హెమటాలజీ. 54 ఆప్థమాలజీ, కన్ను, కంటికి సంబంధించిన వ్యాధుల అధ్యయనం. కన్ను, కంటికి సంబంధించిన వ్యాధుల అధ్యయనం ఆప్థమాలజీ. 55 డెర్మటాలజీ, చర్మం, దాని వ్యాధుల అధ్యయనం. చర్మం, దాని వ్యాధుల అధ్యయనం డెర్మటాలజీ. 56 కార్డియాలజీ, గుండెకు సంబంధించిన వ్యాధుల అధ్యయనం. గుండెకు సంబంధించిన వ్యాధుల అధ్యయనం కార్డియాలజీ. 57 నెఫ్రాలజీ, మూత్రపిండ సంబంధ వ్యాధుల అధ్యయనం. నెఫ్రాలజీ, మూత్రపిండ సంబంధ వ్యాధుల అధ్యయనం. 58 ట్రైకాలజీ, జుట్టు, కపాలంపై గల చర్మంతో కూడిన సమస్యలపై అధ్యయనం. ట్రైకాలజీ, జుట్టు, కపాలంపై గల చర్మంతో కూడిన సమస్యలపై అధ్యయనం. 59 న్యూరాలజీ, నరాలకు సంబంధించిన వ్యాధుల అధ్యయనం. న్యూరాలజీ, నరాలకు సంబంధించిన వ్యాధుల అధ్యయనం. 60 అంకాలజీ, కణితి, గడ్డ మొదలగు వాటి అధ్యయనం. అంకాలజీ, కణితి, గడ్డ మొదలగు వాటి అధ్యయనం. 61 యాంటమాలజీ, కీటకాలపై అధ్యయనం. 62 జువాలజీ, జంతువులపై అధ్యయనం. 63 సిటోలజీ, జల క్షీరదాలపై అధ్యయనం. 64 ఆర్నిథాలజీ, పక్షుల అధ్యయనం. ఆర్నిథాలజీ, పక్షుల అధ్యయనం. 65 ఇక్తియాలజీ, చేపల అధ్యయనం. అక్కడ చేపల పెంపకం, ఇక్కడ చేపల అధ్యయనం. 66 ఇమ్యూనాలజీ, శరీరంలో రోగ నిరోధక శక్తి అధ్యయనం. ఇమ్యూనాలజీ, శరీరంలో రోగ నిరోధక శక్తి అధ్యయనం. 67 అకౌస్టిక్స్, ధ్వని అధ్యయనం. అకౌస్టిక్స్, ధ్వని అధ్యయనం. 68 ఆంథ్రోపాలజీ, మానవునిలో భౌతిక సాంస్కృతిక పరిమాణాలపై అధ్యయనం. ఆంథ్రోపాలజీ, మానవునిలో భౌతిక సాంస్కృతిక పరిణామాలపై అధ్యయనం. 69 ఆర్కియాలజీ, చారిత్రక పూర్వకాలం నాటి అంశాలపై అధ్యయనం. ఆర్కియాలజీ, చారిత్రక పూర్వకాలం నాటి అంశాలపై అధ్యయనం. 70 ఆస్ట్రాలజీ, వాస్తు అధ్యయనం. 71 ఆస్ట్రానమీ, ఖగోళ అధ్యయనం. 72 కార్పోలజీ, విత్తనాలపై అధ్యయనం. ఆస్ట్రాలజీ, వాస్తు అధ్యయనం. ఆస్ట్రానమీ, ఖగోళ అధ్యయనం. కార్పోలజీ, విత్తనాలపై అధ్యయనం. 73 క్రోనాలజీ, చారిత్రక వరుస క్రమాలపై అధ్యయనం. క్రోనాలజీ, చారిత్రక వరుస క్రమాలపై అధ్యయనం. 74 కాస్మాలజీ, విశ్వం యొక్క చరిత్ర, స్వభావం గురించి అధ్యయనం. విశ్వం యొక్క చరిత్ర, స్వభావం గురించి అధ్యయనం కాస్మాలజీ. 75 క్రిమినాలజీ, నేరం, నేరగాళ్లపై అధ్యయనం. 76 సైటాలజీ, కణాల అధ్యయన శాస్త్రం. సైటాలజీ, కణాల అధ్యయన శాస్త్రం. 77 డాక్టిలాలజీ, వేలి ముద్రల అధ్యయనం. డాక్టిలాలజీ, వేలి ముద్రల అధ్యయనం. 78 డాండ్రాలజీ, చెట్లపై అధ్యయనం. డాండ్రాలజీ, చెట్లపై అధ్యయనం. 79 ఎత్నాలజీ, జాతుల పుట్టుక, పరిణామం గురించి అధ్యయనం. జాతుల పుట్టుక, పరిణామం గురించి అధ్యయనం ఎత్నాలజీ. 80 ఎపిగ్రఫీ, శాసనాల్లో ప్రాచీన లిపి అధ్యయనం. శాసనాల్లో ప్రాచీన లిపి అధ్యయనం ఎపిగ్రఫీ. 81 ఎటిమాలజీ, భాషలో పదాల ఆవిర్భావ అధ్యయనం. ఎటిమాలజీ, భాషలో పదాల ఆవిర్భావ అధ్యయనం. 82 జెనెటిక్స్, జన్యువుల అధ్యయనం. జెనెటిక్స్, జన్యువుల అధ్యయనం. 83 హిస్టాలజీ, టిష్యూల అధ్యయనం. హిస్టాలజీ, టిష్యూల అధ్యయనం. 84 హైడ్రోఫోనిక్స్, నేల సహాయం లేకుండా పెంచే మొక్కలపై అధ్యయనం. హైడ్రోఫోనిక్స్, నేల సహాయం లేకుండా పెంచే మొక్కలపై అధ్యయనం. 85 హిప్నాలజీ, నిద్రపై అధ్యయనం. హిప్నాలజీ, నిద్రపై అధ్యయనం. 86 లిథోలజీ, శిలా స్వభావాలపై అధ్యయనం. లిథోలజీ, శిలా స్వభావాలపై అధ్యయనం. 87 మెట్రాలజీ, తూనికలు, కొలతలు అధ్యయనం. మెట్రాలజీ, తూనికలు, కొలతలు అధ్యయనం. 88 న్యూమరాలజీ, సంఖ్యలపై అధ్యయనం. న్యూమరాలజీ, సంఖ్యలపై అధ్యయనం. 89
న్యూమిస్మాటిక్స్ నాణ్యాలు మొదలగు వాటిపై అధ్యయనం. న్యూమిస్మాటిక్స్ నాణ్యాలు మొదలగు వాటిపై అధ్యయనం. 90 ఓరాలజీ పర్వతాలపై అధ్యయనం. ఓరాలజీ పర్వతాలపై అధ్యయనం. 91 ఆప్టిక్స్ కాంతి అధ్యయనం. ఆప్టిక్స్ కాంతి అధ్యయనం. 92 పెడాలజీ భూమి పుట్టుక స్వభావము ధర్మాల అధ్యయనం. 93 ఫొనెటిక్స్ ధ్వని భాష అధ్యయనం. ఫొనెటిక్స్ ధ్వని భాష అధ్యయనం. 94 పొటమాలజీ నదుల అధ్యయనం. పొటమాలజీ నదుల అధ్యయనం. 95 రేడియాలజీ రేడియోధార్మిక ఎక్స్ కిరణాల అధ్యయనం. రేడియాలజీ రేడియోధార్మిక ఎక్స్ కిరణాల అధ్యయనం. నెక్స్ట్ బిట్ 96వది సిస్మాలజీ. 96 సిస్మాలజీ భూకంపాల అధ్యయన శాస్త్రం. సిస్మాలజీ అంటే భూకంపాల అధ్యయన శాస్త్రం. 97 సెలినాలజీ చంద్రుని పుట్టుక స్వభావము కదలికలపై అధ్యయనం. చంద్రుని పుట్టుక స్వభావము కదలికలపై అధ్యయనం సెలినాలజీ. 98 థియాలజీ మతాలపై అధ్యయనం. థియాలజీ మతాలపై అధ్యయనం. 99 టాక్సికాలజీ విష పదార్థాలపై అధ్యయనం. టాక్సికాలజీ విష పదార్థాలపై అధ్యయనం. 100 సైకాలజీ మానవులు జంతువులు స్వభావంపై అధ్యయనం చేయడం. సైకాలజీ మానవులు జంతువులు స్వభావంపై అధ్యయనం చేయడం.